హై వ్యూవర్స్, ఈ న్యూస్ మొన్న చూశాను నేను. అవునా కదని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నా. ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఏమైనా చెప్తారని చూస్తూ ఉన్నా. ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఇది ఫాల్స్. దీనికి వ్యాలిడ్ ప్రూఫ్స్ ఏమున్నాయో పోలీసులే చెప్పాలి. అసలు ఏంటి కేసు? ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటంటే 2016 నుంచి 2024 మధ్య, అంటే అదొక 5 years, ఇది ఒక 4 years, 9 years. ఇంకా 2000 కంప్లీట్ కాలేదు కాబట్టి 3 years తీసుకోండి. 5 + 3 8. 6 మిస్ అయ్యారు. ఎక్కడి నుంచి? కోయంబత్తూరులో ఉన్నటువంటి ఇషా ఫౌండేషన్ నుంచి. ఈ ఇషా ఫౌండేషన్లో పనిచేసే వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా వాలంటీర్గా పనిచేస్తూ ఉంటారు. మరి కొంతమంది అక్కడ ఏదైనా కార్యక్రమాలు ఉంటాయేమో అవి అటెండ్ అయ్యి మరల ఎటోళ్ళు అటు వెళ్తూ ఉంటారు. సో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి నేను ఉన్న న్యూస్ సెంట్ మాత్రం చెప్తాను. అది 2007 ఆ సంవత్సరంలో తిరుమలై ప్రాంతం నుంచి గణేషన్ అనే వ్యక్తి, నేను ఇషా ఫౌండేషన్కి వెళ్తున్నా అన్నా, నేను అక్కడ సేవలో పాల్గొంటా అన్నా, నీకు నేను అక్కడే ఉంటానన్నా అని వాళ్ళ అన్నగా చెప్పి వెళ్ళాడు. 2023 ఫిబ్రవరిలో ఈ గణేషన్ వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? ఇషా ఫౌండేషన్ నుంచి. ఏమని? మీ గణేషన్ నియర్ బై ఉన్నటువంటి గుడికి వెళ్తానని చెప్పేసి బయటికి వెళ్ళి ఆటో ఎక్కాడంట. ఆ తర్వాత ఇంకెటు వెళ్ళాడు ఏంటో ఏమీ తెలియటం లేదు, ఎంక్వైరీ చేసాము, మీ దగ్గరికైనా వచ్చాడు. అదేంటి, అసలు కొన్ని సంవత్సరాలు మా దగ్గరికి వచ్చి ఇప్పుడు అకస్మాత్ మీరు ఫోన్ చేసి ఎలా చెప్తున్నారండి అని చెప్పేసి అతను అన్నాడు. నడిచింది ఇంక ఇలా కాదని చెప్పేసి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తున్నాడు ఈ గణేషన్ వాళ్ళ అన్న. సో ఇప్పుడు ఎక్కడైనా సరే అతను పట్టుకురావాలి. ఇషా ఫౌండేషన్ వాళ్ళు చెప్పారు 2023 ఫిబ్రవరి వరకు మా దగ్గర ఉన్న మాట నిజం, 2007 నుంచి మా దగ్గర ఉన్న మాట నిజం. ఆ తను బయటికి వెళ్ళాడు, ఆటో ఎక్కాడు, అదంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళు చూశారు, చెప్పారు. ఆ తర్వాత ఎటు వెళ్ళాడు ఏంటో తెలియదు మాకు, జరిగింది ఇది అని వాళ్ళు అన్నారు. పోలీసులు 2016 నుంచి 2024 వరకు 6 మిస్ అయినట్టుగా మా కంప్లైంట్స్లో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. దెన్ ఇషా ఫౌండేషన్ మరలా అన్నారు, ఈ 6 మిస్ అయినట్టుగా మీ దగ్గర కంప్లైంట్ ఉంది అంటున్నారు, తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారో లేదో మీకు తెలుసా? అందులో డేటా మీరు సేకరించారా? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు అడుగున్నారా? కొంతమంది ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు నచ్చినటువంటి ప్రదేశాలకు వెళ్తారు, ఆ తర్వాత ఫోన్లు ఇవేం టచ్ లేకుండా నీకు ఎప్పుడుకో ఇళ్ళకి వదులుతూ ఉంటారు. కొంతమంది ఇలాగే చేస్తూ ఉంటారు. మీరు అవి క్రాస్ చెక్ చేసుకున్నారా లేదని చెప్పేసి ఇషా ఫౌండేషన్ వాళ్ళు అన్నారు. పోలీసు దగ్గర ఆన్సర్ లేదు. సో ఇషా ఫౌండేషన్ అదే అంటున్నారు, మా ఫౌండేషన్లో అన్నీ కూడా పారదర్శకంగా ఉంటాయి, ఎక్కడ ఎవరికి ఎటువంటి హాని జరగల, ఎటువంటి మర్డర్లో మిస్సింగ్లు ఇటువంటి ఎక్కడ ఏమీ లేవు. ఈ గణేషన్ కూడా మేమే చెప్పాం వాళ్ళ ఫ్యామిలీకి, మేము చెప్పతా తెలిసేది కాదు, ఏమయ్యా మేమైనా చెప్పిందని చెప్పేసి అన్నారు. దెన్ గణేషన్ వాళ్ళ బ్రదర్ వచ్చి అవును వీళ్ళే చెప్పారన్నారు. సో చూడండి, మేమే చెప్పాం ఒక అతను మిస్ అయితే, ఈ రిమైనింగ్ వాళ్ళంటే ఇంక వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన డేటాను బట్టి పోలీసులు ఎంక్వైరీ చేయాలి. జస్ట్ ఏదో మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయి కదని చెప్పేసి ఇషా ఫౌండేషన్ నుంచి అని చెప్పేసి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తే మేము ఊరుకోమని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో ఇది. అండ్ ఈయన రీసెంట్గా బ్రెయిన్ సర్జరీ అయింది, ఆయన రికవర్ అవుతూనే ఉన్నారు. ఎవరు? సద్గురు జగ్గి వాసుదేవ్. వాళ్ళ అమ్మాయి రాధే జగ్గి ఇన్స్టమంటారు తమ్నెల్లో పెట్టాననే ఆమె వచ్చేసి వాళ్ళ పాప అనమాట, రాధే జగ్గి. తను ఇన్స్టాలో చెప్పింది, నాన్నగారు బాగానే ఉన్నారు, రికవర్ అవుతున్నారు బాగానే అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి ఈయనకి సంబంధించి ఆయన తలలో బ్లడ్ వచ్చేసి ప్రాబ్లం క్రియేట్ అయిన కారణం ఏంటన్నప్పుడు ఆయన గతంలో నాగుపాము ఒకటి కాటేసిందని, దానివల్ల అప్పుడు ఆయన సరిగా ట్రీట్మెంట్ తీసుకోలేదని, దాని ఎఫెక్ట్ ఇదని చెప్పేసి మరికొంతమంది. వాస్తవానికి జగ్గి వాసుదేవ్కి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే పాములు పట్టడం ఇష్టమట. ఏకంగా పాములు ఇంట్లో పెంచుకునేవాడట. అలా బయట ఎక్కడన్నా పాములు కనుక కనిపిస్తే జగ్గి వాసుదేవ్ని పిలిపిస్తే జగ్గి వాసుదేవ్ వాటిని వెళ్ళి జాగ్రత్తగా బయటికి తీసేసి అడవి వదిలిపెడతామో లేదా ఈయన తెచ్చి పెంచుకోవడం, ఇంకా వాళ్ళకి అప్పచెప్పడం ఏదో చేస్తూ ఉన్నాడు. సో పాములు పట్టడంలో ఎక్స్పర్ట్. అలా చేస్తున్న మూమెంట్లో పాము ఈ మధ్య మరలా కాటేసింది, దానివల్ల ఎఫెక్ట్ మరికొంతమంది. ఓకే, లెట్ ఇట్ బి, నౌ హీస్ ఫైన్. దీనికి సంబంధించి మరలా ఇంకొన్ని సెపరేట్గా ఇప్పుడే ఇస్తున్నాం. మనకి వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ మనం యంగ్గా ఉండొచ్చు, హెల్దీగా ఉండొచ్చు. మెడిటేషన్ ద్వారా ఆయుర్వేదం ఫాలో అవుతుందని నేను గతంలో ఏదైతే చెప్పున్నాడో అవన్నీ ఫాల్స్. చూసారా, ఆయనే వెళ్ళి ఇప్పుడు అల్లోపతి ట్రీట్మెంట్, అపోలో ఆసుపత్రి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మీరు బ్లైండ్గా వాళ్ళు చెప్పేవి నమ్మొద్దు, ఓకేనా? మీరు ఖచ్చితంగా ఏవైతే
ప్రజెంట్ అందుబాటులో చికిత్సా పద్ధతులు ఉన్నాయో అండ్ మందులు ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి. బ్లైండ్గా నాకు అదే మా గురువు చెప్పాడు, మాకు ఇదే చెప్పాడు అని వద్దు. ఎందుకంటే ఇదిగో వాళ్ళు కూడా ఇదిగో ఈ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సో ఒక వీడియోలోనే 4 టాపిక్లు నేను కవర్ చేసినట్టుగా ఉన్నాను. బట్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే నా దగ్గర చాలా మంది కూడా అడుగున్న పాయింట్, ఇషా ఫౌండేషన్లో ఏం జరుగుతుంది సార్, అక్కడ మనుషులు మిస్ అవుతున్నారంట అని. దానికి వ్యాలిడ్ ప్రూఫ్ అనేది పోలీసులు ఇంకా సేకరించలేదండి. ఇషా ఫౌండేషన్ అయితే మా తప్పు ఏం లేదు, యూ కెన్ చెక్ ఎనీవేర్ అని చెప్పేసి అలా అంటూ ఉన్నారు.